అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు వలె నూతన బలం పొందుదురు అని మనలను పక్షిరాజుతో పోల్చి దేవుడు మాట్లాడుచున్నాడు. వృద్ధాప్యానికి చేరిన పక్షిరాజు ఏకాంతముగా బండ మీద కూర్చొని తన పాత ఏకలు అన్నీ లాగివేసి ఓపికతో కనిపెడుతుంది. కొన్ని నెలలు ఏమీ తినక బోడిగా కూర్చొని ఉంటుంది. శరీరంలోని క్రొవ్వంతయు కరిగిన తర్వాత క్రొత్త రెక్కలు మొలుస్తాయి. క్రొత్త యవ్వన బలముతో ఎగిరిపోతుంది. మరి దేవుని సన్నిధానంలో కనిపెట్టేవారు కూడా నూతన బలం పొందుకుంటారు. వారు శత్రువుల వ్యతిరేకత లేక పోరాటాల గురించి ఏమాత్రము చింతించక ప్రభువు కొరకు ప్రకాశిస్తూ ఉంటారు. యెషయా 52:1 చదివితే, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము అని అక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, మీకు నూతన బలం కావాలి. ప్రాణములోను ఆత్మలోను ఆరోగ్యములోను దైవిక శక్తి కావాలి. మరి పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టి పైనుండి దేవుడిచ్చే బలమును శక్తిని మీరందరూ పొందుకోవాలని ఈ సమయంలో కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.